బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా మావోయిస్టుల నిర్మూలన పూర్తిగా జరగలేదని, మావోయిస్టు ముక్తి భారత్ లక్ష్యం కేవలం కూడా ప్రచార ఆర్భాటమేనని, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని చెప్పేసి అయితే సిపిఐ మావోయిస్టు మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ప్రస్తుతం అయితే కేంద్ర కమిటీ సభ్యుడు ప్రభాత్ కుమార్ అయితే మాస్టర్జీ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 88 ఏళ్ల వయసులో సుదీర్ఘ కాలం జైలులో శిక్ష అనుభవించి 2020లో అయితే విడుదలైనటువంటి ఆయన ప్రస్తుతం ఏదైతే లీగల్గా తన యొక్క ఇంట్లోనే నివసిస్తూ ఉన్నారో, మరి బీహార్లోని ఏదైతే గయా జిల్లాకు చెందినటువంటి ప్రభాత్ ఓ యూట్యూబ్ ప్రతినిధితో అయితే మాట్లాడారు. మరి ఈ సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనలను అయితే, పార్టీలో జరిగినటువంటి లొంగుబాట్లను, ప్రభుత్వ యుద్ధ వ్యూహాలను అయితే తీవ్రంగా ఆయన విమర్శించారు. ఏదైతే గణపతిలాగే కూడా ఏదైతే వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యమంలోకి వచ్చిన ఆయన వృద్ధాప్యం తెచ్చినటువంటి అనారోగ్యం మూలంగా అయితే మానసిక ఏదైతే సంతులనం కోల్పోయినట్లు కనిపిస్తూ ఉన్నాడు. మరి ఇప్పటికీ కూడా 13 లక్షల గెరిల్లా సైన్యం దేశవ్యాప్తంగా కూడా ఉందని చెప్పడం అయితే తదితర తీవ్ర వ్యాఖ్యలు అయితే ఈ విషయాన్ని రుజువు చేస్తూ ఉన్నాయి. మరి అయితే అవి తప్ప అన్ని సమకాలీనటువంటి అంశాలను ఆయన ఇక స్పష్టతతో అయితే ఇంకా మావోయిస్టు సిద్ధాంతానికి, దీర్ఘకాలికమైనటువంటి సాయుధ పోరాట పంథాలకైతే కట్టుబడి ఉన్నట్టు మాట్లాడారు ఆయన. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి సాయుధ మావోయిజాన్ని అంతం చేస్తామని చెప్పేసినటువంటి ప్రకటనను ఇక ప్రభాత్ కుమార్ ఒక మానసిక యుద్ధంగా అయితే ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం ఒక వైపున విజయం సాధించామని చెబుతూనే మరోవైపునైతే అడవుల్లో ఎన్నడూ లేనంత అయితే బలగాలను పెంచి పోషిస్తోంది అని ఆయన ఎత్తి చూపారు. మరి కేవలం ఇక ఛత్తీస్గఢ్, బస్తర్ అడవుల్లోనే 2 లక్షలకు పైగా భద్రతా బలగాలను ఎందుకు మోహరించారని అయితే ప్రశ్నించారు ఆయన. అయితే ఇది ఉద్యమం బలహీనపడలేదని అనడానికైతే నిదర్శనం అని కూడా తెలియజేశారు. ఇక ఆపరేషన్ కగార్ను ఆయన ఆదివాసీలను సొంత అడవుల నుంచి తరిమించే చివరి దాడిగా అయితే పేర్కొన్నారు. కేవలం తుపాకులతో ఒక సిద్ధాంతాన్ని చంపలేరని, ఇక భావజాలం ప్రజా హృదయాల్లో ఉంటుందని చెప్పేసి అయితే ఆయన ఉద్ఘాటించారు. పార్టీలోని అగ్రనేతలు మల్లోజు వేణుగోపాల్, ఆశన్న వంటి వారు లొంగిపోవడాన్ని అయితే ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇక మానవ శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో వ్యర్థాలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ను బయటకు పంపడం కూడా అంతే ముఖ్యమన్నారు. ఇక లొంగిపోయిన వాళ్ళు కూడా విప్లవ పోరాట ఒత్తిడిని తట్టుకోలేక భోగభాగ్యాలకు ఆశపడి వెళ్ళినటువంటి వాళ్ళేనని తెలియజేశారు. ఇక పార్టీ నిధులు, బంగారం ప్రజలవని కూడా ఇక వాటిని పోలీసులకు అప్పగించడం అంటే ప్రజలకు ద్రోహం చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఇక వారు వెళ్ళడం ఇక వాళ్ళ యొక్క వాళ్ళ వల్ల పార్టీకి అయితే నష్టం లేదని, ఇక పైగా కూడా పార్టీ మరింత శుద్ధి అయిందని కూడా అభిప్రాయపడ్డారు. వయసు పెరగడం వల్ల అయితే పోరాటం చేయలేక లొంగిపోతున్నామనే వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. 88 ఏళ్ల వయసులో తాను కూడా అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా సిద్ధాంతాన్ని వీడలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం చేస్తున్న యుద్ధం మావోయిస్టులపైన కాదని, అది అడవిలోని ఖనిజ సంపదపైన అని ప్రభాత్ కుమార్ అయితే ఆరోపించారు. అడవిలోని బొగ్గు, ఇనుము, బాక్సైట్ నిక్షేపాలను ఆదాని, అంబానీ వంటి పెద్ద సంస్థలకు కట్టబెట్టడమే ప్రభుత్వం యొక్క అసలు ఎజెండా అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాల సూచనల మేరకే భారత్ ప్రభుత్వం అయితే ఇక పనిచేస్తూ ఉందని చెప్పేసి, ఇక ఇజ్రాయెల్ దేశం నుంచి కూడా అత్యాధునిక డ్రోన్లు, ఏఐ నిఘా పరికరాలను తెప్పించి ఆదివాసీ గ్రామాలపైన ప్రయోగిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వేస్తున్నటువంటి రోడ్లు ఆదివాసీల కోసం కాదని, అవి కార్పొరేట్ కంపెనీల లారీలు తిరగడానికి, ఇంకా పోలీస్ వాహనాలు వేగంగా అడవిలోకి వెళ్లడానికి మాత్రమేనని ఆయన వివరించారు. మావోయిస్టులు హింసను ప్రేమిస్తారనే వాదనను ప్రభాత్ ఖండించారు. పోలీసులు గ్రామాల్లోకి వచ్చి మహిళలపైన అత్యాచారాలు చేస్తూ ఉంటే, రైతుల భూములను కూడా లాక్కుంటూ ఉంటే మౌనంగా ఉండటం చేతకానితనం అవుతుందని ఆయన తెలియజేశారు. మరి న్యాయ వ్యవస్థ పాలకుల చేతుల్లో ఉందని, ఇక సామాన్య ఆదివాసికి అక్కడ న్యాయం జరగదని, అందుకే ప్రజాకోర్టులు, సాయుధ ఏదైతే ప్రతిఘటన తప్పనిసరిగా అయితే అయ్యాయని చెప్పేసి అయితే ఆయన తెలియజేశారు. ఇక ప్రభుత్వం హింసను కూడా ఆపితే ఖచ్చితంగా తాము కూడా శాంతికి సిద్ధమేనని, కానీ వారు దాడులు చేస్తున్నప్పుడు కూడా తాము ఎదురుదాడి చేయడం సహజమేనని పేర్కొన్నారు.
బసవరాజు వంటి అగ్రనేతలు మరణించినా కూడా పార్టీకి వచ్చినటువంటి లోటు ఏమీ లేదని ఆయన ధైర్యంగా చెప్పారు. పార్టీలో ప్రతి సభ్యుడు కూడా ఒక సైనికుడేనని, ఒక నాయకుడు మరణిస్తే తదుపరి నాయకత్వం అయితే వెంటనే కూడా బాధ్యతలు తీసుకునేలాగా అయితే వ్యవస్థ ఉంటుందని తెలియజేశారు. ఇక పార్టీలో 5 ప్రాంతీయ బ్యూరోలు సమన్వయంతో అయితే పనిచేస్తూ ఉన్నాయని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అయితే పార్టీ చిన్నాభిన్నం కాలేదని అయితే స్పష్టం చేశారు. ఇక తుపాకులు కేవలం సాధనాలేనని, ఇక ప్రజల చైతన్యమే తమ యొక్క అసలైనటువంటి బలమని అయితే, ఇక దోపిడీ ఉన్నంతకాలం కూడా మావోయిజం రూపు మాపేందుకైతే ఏదైతే ఉందో అయితే ఏదైతే మారుతూ ఉంటుంది. అంటే ఎవరైతే ఖచ్చితంగా దోపిడీ ఉన్నంతకాలం అయితే ఖచ్చితంగా మావోయిజం రూపం అయితే ఖచ్చితంగా మారుతుంది తప్ప అంతం కాదని చెప్పేసి అయితే ఆయన స్పష్టం చేశారు. ప్రభాత్ కుమార్ అలియాస్ మాస్టర్జీ విప్లవ ప్రస్థానం చూస్తే 1960వ దశకం చివరిలో 1967 నుంచి 70 మధ్య కాలంలో అయితే పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ ఉద్యమం, ఇక బీహార్లోని రైతాంగ పోరాటాల ప్రభావంతో విప్లవ రాజకీయాల వైపుకు అయితే ఆయన ఆకర్షితులయ్యారు. 1970లలోనే ఉపాధ్యాయ వృత్తిని వదిలి పూర్తి స్థాయి కార్యకర్తగా అప్పటి మావోయిస్ట్ కమ్యూనిస్టు సెంటర్లో అయితే చేరారు. ఇక బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో కూడా పార్టీని బలోపేతం చేయడంలో కీలకమైనటువంటి పాత్రను పోషించారు ఆయన. 1995లో ఆయన తొలిసారిగా అయితే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో పీపుల్స్ వార్ ఇక ఎంసీసీ గ్రూపులు విలీనమైనటువంటి ఏదైతే సిపిఐగా ఏర్పడినప్పుడు ఆయన కేంద్ర కమిటీతో పాటుగా కూడా అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయినటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడిగా అయితే కూడా బాధ్యతలు చేపట్టారు. ప్రభాత్ కుమార్ను 2011లో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ప్రత్యేక బలగాలు అయితే అరెస్టు చేశాయి. ఆ సమయంలో ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. మరి సుమారుగా 13-14 ఏళ్ల పాటుగా కూడా ఆయన అయితే వివిధ జైళ్లలో శిక్షను అనుభవించారు. వయోభారం, అనారోగ్యం కారణంగా, ఇక అలాగే కొన్ని కేసుల్లో కూడా సాక్ష్యాధారాలు లేకపోవడంతో అయితే 2020లో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ప్రభాత్ కుమార్ పార్టీలో గొప్ప సిద్ధాంతకర్తగా కూడా గుర్తింపును పొందారు. పార్టీ పత్రికలకు కూడా ఆయన వ్యాసాలు రాయడం, ఇక క్యాడర్కు రాజకీయ తరగతులు బోధించడంలో కూడా ఆయన దిట్ట అని చెప్పుకోవాలి. అందుకే 88 ఏళ్ల వయసులో కూడా ఆయన మాటలకు పార్టీలో బయట ఎంతో ప్రాముఖ్యత ఉంది.